భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో డాక్టర్ పేరాల సుధాకర్ రావు రచించిన హిస్టరీ ఆఫ్ తెలుగు కింగ్డమ్స్ ఆఫ్ రాచకొండ అండ్ దేవరకొండ గ్రంథావిష్కరణ సభ ఘనంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ రమణాచారి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సభలో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, మాజీ మంత్రి పురుషోత్తమరావు, హరికృష్ణ పాల్గొన్నారు. మనందరికీ అనేక సాంస్కృతిక కార్యక్రమాల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అనగానే గుర్తొచ్చేటువంటి వ్యక్తి పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవి రమణాచారి గారికి, సోదరులు తెలంగాణ ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ వినోద్ కుమార్ గారికి, పెద్దలు జస్టిస్ వి భాస్కర్ రావు గారికి, అదేవిధంగా మామిడి హరికృష్ణ గారికి, ఉస్మానియా యూనివర్సిటీ నిన్నే మామిడి హరికృష్ణ గారి ఇది పనిచేసినటువంటి పెద్దలు ప్రొఫెసర్ తిరుపతిరావు గారికి, అదేవిధంగా ఈ గ్రంథ రచయిత డాక్టర్ పేరాల సుధాకర్ రావు గారికి, మరి మా తోటి మిత్రులు అఖిల భారత బ్రహ్మ సంఘం ప్రధాన కార్యదర్శి పుస్కూర్ శ్రీకాంత్ గారికి, మరి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి మనందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సాధారణంగా మొట్టమొదటిసారి ఈ బుక్ గురించి నాకు చెప్పినప్పుడు, డాక్టర్ సుధాకర్ గారి గురించి నాకు చెప్పినప్పుడు, నేను డాక్టర్ అంటే వారేదో అంటే ఈ బుక్ రాయటము దీని మీద చూసిన తర్వాత వారేదో పిహెచ్డీ చేశారేమో, ఈ సబ్జెక్ట్లో హిస్టరీలో పిహెచ్డీ చేశారేమో అని అనుకున్నాను నేను. కానీ తర్వాత వారి గురించి తెలుసుకున్నప్పుడు వారు ఒక సర్జన్ అని, అందులో అమెరికాలో చాలా బిజీగా ఉండేటువంటి సర్జన్ అని తెలిసిన తర్వాత, అటువంటి సర్జన్గా ఉంటూ ఒక మెడికల్ సర్వీసెస్ అందిస్తున్నటువంటి వారు అటు పూర్తిగా డిఫరెంట్ రంగమైనటువంటి సాహితీ రంగం పట్ల కూడా మక్కువను కలిగి ఉండటం, అంటే మామూలుగా జనరల్గా ఒక బుక్ రాయటం అనేటువంటిది భిన్నమైనటువంటి విషయం. అంటే దాంట్లో మన జీవిత అనుభవాలు, లేకపోతే గతంలో మనకు ఎదురైనటువంటి అనేక సంఘటనల విషయంలోనో, లేకపోతే ఎవరో ఒకరి గురించో లేకపోతే ఎటువంటిది రాయటం వేరు. కానీ బట్ ఇక్కడ ఈ హిస్టారికల్ ఈవెంట్స్, అనేకమైనటువంటి ఈవెంట్స్ని వీటిని చాలా రీసెర్చ్ చేసి వాటి గురించి పూర్తి అవగాహనతో రాయాల్సినటువంటి అంశం. కాబట్టి ఇటువంటి అంశాన్ని ఎన్నుకుని ఇంతటి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్తో ఈ పుస్తకాన్ని వారు అందించడం అనేటువంటిది డెఫినెట్గా రాబోయే తరాలకి ఇది ఒక మంచి ఇదిగా పనిచేస్తుందని, వారికి ఒక విజ్ఞానాన్ని అందించే విధంగా ఈ పుస్తకం ఉపయోగపడుతుందనేటువంటి సంపూర్ణంగా విశ్వసిస్తూ, ఈ బుక్ డెఫినెట్గా అన్ని లైబ్రరీస్కి వెళ్ళే విధంగా కూడా పెద్దలు రమణాచారి గారు కూడా రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ వారు అనుకుంటే అయిపోయేటువంటి పరిస్థితి. ఇటు హరికృష్ణ గారు ఉన్నారు, ఇటు రమణాచారి గారు ఉన్నారు, వారు ఇద్దరు అనుకుంటే కూడా అది అయ్యేటువంటిది ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి లైబ్రరీలు అన్నింటికి కూడా ఈ బుక్ని చేరే విధంగా ఏ విధంగా చేయాలో చెప్తే మా వంతు సహాయ సహకారాలు కూడా అందించడానికి సిద్ధంగా ఉంటాం. ఆ విధంగా చేరడం ద్వారా డెఫినెట్గా ఈ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ కింగ్డమ్స్ యొక్క ఆ యొక్క విశిష్టతని
రాబోయే తరాలకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం తీసుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ, అలాగే తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో ఈరోజు ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో ఒక చక్కని పుస్తకావిష్కరణ జరగడం సంతోషం. సభాధ్యక్షత వహిస్తున్న పెద్దలకి, అలాగే డాక్టర్ కెవి రమణాచారి గారు గ్రంథావిష్కర్త, మా గురుదేవులు, అలాగే పేరాల సుధాకర్ రావు గారు, వారికి తెలంగాణ రాష్ట్రం నిర్మాణంలోనూ తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ప్రజలందరినీ జాజ్వల్యమానంగా చైతన్యం చేయడంలో కీలకమైన పాత్ర పోషించి ఒక్క తాటి మీద అందరినీ నడిపించిన ఏకోన్ముఖ నాయకుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారైతే, సో వారికి అండగా చేదోడు వాదోడుగా ఉంటూ నిరంతరం ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పథక రచనలో కీలకమైన పాత్ర పోషించిన మేధావి, జ్ఞాని, ప్రజానాయకుడు శ్రీ బి వినోద్ కుమార్ గారు. సో వారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘానికి వైస్ చైర్మన్గా ఉన్నారు. వారికి, అలాగే ఇతర పెద్దలు తిరుపతిరావు గారు, భాస్కర్ రావు గారు, ఇంకా పెద్దలు విచ్చేసిన పెద్దలందరికీ సవినయపూర్వకంగా నమస్సులు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకు కూడా నమస్సులు. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ చరిత్ర. ఇక్కడ మొదటగా మనందరం ఒక్కసారి అన్నీ పక్కకు పెట్టి పేరాల సుధాకర్ రావు గారికి మాత్రం ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఇవ్వాలి సార్. తెలంగాణ చరిత్ర ఎలాంటిదంటే ఒక అక్షయ పాత్ర లాంటిది. అంటే ఎంత మంది దాని మీద అన్వేషణ చేసినా ఇంకా అన్ఎక్స్ప్లోర్డ్ జోన్ ఇది. అంటే వేరు కారణాల వల్ల, ఎందుకంటే మనకు తెలంగాణ చరిత్రని మౌలిక లోతుల్లోకి వెళ్ళి చూస్తే మెసోజాయిక్ ఎరా నుంచి కూడా ఇక్కడ జీవ సంచారం ఉందనే చారిత్రక ఆధారాలు మనకు లభించాయి, లభిస్తున్నాయి, ఇంకా పరిశోధనలు జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. రాకాసి గుళ్ళు అంటే ఆదిమ మానవుడు తొలిసారిగా మనుషులని ఖననం చేసిన పరిస్థితులు. మెసోజాయిక్ ఎరా అంటే జియోగ్రఫికల్ క్యాలెండర్లో 65 మిలియన్ ఇయర్స్ ఎగో జురాసిక్ పార్క్ అనే సినిమా తీసామే మనం, ఆ కాలానికి సంబంధించింది. ఆర్కియోప్టెరైక్స్ అనే జాతికి సంబంధించిన శిలాజాలు, ఆ ఫాజిల్స్, ఆ పేలియాంటాలజికల్ రెమినెసెంట్స్ ఏవైతున్నాయో అవన్నీ ఉట్నూరులో మనకు లభించాయి. ఆ కాలం నుంచి మొదలుకొని పాండవుల గుట్ట, ఎక్కడ రేగొండ ప్రాంతంలో పాండవుల గుట్టలో ఆదిమ మానవుడు సంచరించినట్టుగా ఆయన గుహల్లో వేసిన చిత్రాలు ఇప్పటికీ మనకు లభిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచ మానవాళి జీవన పరిణామ క్రమానికి సంబంధించిన చరిత్రకి అవి గొప్ప నకలుగా ఉన్నాయి. ఇప్పుడు అవి ఒక ఆనవాళ్ళుగా ఉన్నాయి. సో అలాంటి గొప్ప చరిత్ర. అందుకే తెలంగాణ చరిత్ర అయితే గత కాలంలో వేరు కారణాల వల్ల నిర్లక్ష్యం చేయబడ్డ స్థితి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు కూడా తెలంగాణ ఉద్యమ సందర్భంలో తెలంగాణ జాగృతి పక్షాన కవిత గారు కూడా విస్తృతమైన పరిశోధన చేసి తెలంగాణ చరిత్ర మూలాలని బయటికి తీసుకొచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆ క్రమంలోనే మనకి ఎన్నెన్నో విషయాలు బయటపడుతున్న సందర్భంలో తెలంగాణను చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇది ఒక అక్షయ పాత్ర. ఎంతమంది పరిశోధన చేసినా ఇంకా తెలుసుకోవాల్సిన గొప్ప చారిత్రక విశేషాలు ఈ మట్టి పొరల్లో దాగి ఉన్నాయేమో అనిపిస్తుంది. అందుకే చరిత్రకారులు ఎంతమంది వచ్చినా ఇంకా ఎట్లా అనిపిస్తుంది అంటే ఇది ఒక పుష్పక విమానం, తెలంగాణ ఒక పుష్పక విమానం. ఎందుకంటే ఎంతమంది చరిత్రకారులు వచ్చినా ఇంకొక చరిత్రను పరిశోధించడానికి కావలసిన స్పేస్ ఇంకా ఉంటుంది. సో దానికి ఒక ప్రత్యక్ష తార్కాణం, ప్రత్యక్ష నిదర్శనమే ఈనాటి హిస్టరీ ఆఫ్ తెలుగు కింగ్డమ్స్ ఆఫ్ రాచకొండ అండ్ దేవరకొండ. ఎందుకంటే వాటి మీద పరిశోధనలు చేశారు, సంస్థానాల మీద చేశారు, అలాగే పద్మనాయక వంశ చరిత్ర మీద చేశారు. ఇంకా జరుగుతున్నాయి. దేవరకొండ నిర్మాణం, కోట నిర్మాణం, రాచకొండ కోట నిర్మాణం, అప్పుడు ఉండేటువంటి సాంకేతిక పరిజ్ఞానం, అప్పుడు వారు చూపించినటువంటి ప్రతిభ, ఆ కోట నిర్మాణంలో కోటని ఎంత పకడ్బందీగా కట్టారు, అప్పుడు ఉండే సామాజిక జీవన స్థితులు ఏంటి, ఆర్థిక రాజకీయ సామాజిక చారిత్రక పరిస్థితులు ఏంటి, అప్పుడుండే సాహిత్య విలువలేంటి, అప్పుడు వచ్చినటువంటి పుస్తకాలు, గ్రంథాలు, కావ్యాలు ఎలా ఉన్నాయి, సాంస్కృతిక విలువలు ఎలా ఉన్నాయి, నాట్య రీతి ఎలా ఉంది, నాటకం ఎలా ఉంది, ఇలాంటి అంశాలన్నిటిపైన ఇప్పటికీ పరిశోధనలు కొనసాగుతున్న తరుణంలో ఒక అద్భుతాన్ని పేరాల సుధాకర్ రావు గారు ఈరోజు రవీంద్ర భారతి వేదికగా ఆవిష్కరించడం గొప్ప విశేషం. మనందరం అనుకుంటాం డాక్టర్ అనగా FRCS అనగానే డాక్టర్ అనగానే సంథింగ్ అంటే రిలేటెడ్ టు అనాటమీ, ఫిజియాలజీ, మెనీ అదర్ థింగ్స్, క్యాన్సర్ అని ఇంకా. కానీ వారి ప్యాషన్ హిస్టరీ.
హిస్టరీని వృత్తి ప్రొఫెషన్ ఒకటైతే బై ఇంట్రెస్ట్ దే హ్యావ్ షోన్ ఎక్కడో ఉన్నాడు, ఎన్ని వేల కిలోమీటర్ల మైళ్ళ దూరంలో సముద్రాలకి ఆవల ఉండి తను నడిచొచ్చిన బాట, తను నడిచొచ్చిన తొవ్వ, ఏ మట్టి మీద అయితే ఆడుకున్నాడో, ఏ నేల మీద అయితే పాదాలని ముద్రలు వేశాడో, ఏ నేల నుంచి తను పైకెగిసి వచ్చాడో, ఏ జ్ఞానాన్ని నమ్ముకొని లండన్ ఇతర దేశాలు తన ప్రతిభను నిరూపించి ద మోస్ట్ గ్రేటెస్ట్ డాక్టర్గా సేవలు అందిస్తూ వస్తున్నాడో, ఎంత ఎదిగినా నేల తల్లిని మర్చిపోరని మట్టి మనిషిగానే పేరాల సుధాకర్ రావు గారు మనకి ఈరోజు ఆవిష్కృతం అవుతున్నారు. ఎందుకంటే చాలామంది అటు వెళ్ళిన తర్వాత అటే వెళ్ళిపోతారు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ మట్టిని, ఈ మట్టి పరిమళాన్ని, తెలంగాణ జాతికి ఉండే గొప్పతనాన్ని మాత్రం వారు విస్మరించలేదు. అందుకే ఎంత ఎత్తుకు ఎదిగినా నేల తల్లికి, తన మట్టికి, తన మాతృభూమికి, తన జన్మభూమికి మరొక్కసారి వందనాలు చెబుదామని, బహుశా ఇది ఒక థ్యాంక్స్ గివింగ్ అని నేను భావిస్తాను. ఏ థ్యాంక్స్ గివింగ్ టు ది మదర్ ల్యాండ్, ఏ థ్యాంక్స్ గివింగ్ టు ది తెలంగాణ, ఏ థ్యాంక్స్ గివింగ్ టు ది మదర్ హూ హ్యాస్ గివెన్ హిస్ బ్రైట్ ఫ్యూచర్ టు రీచ్ దట్ హైట్స్. సో అందుకని పేరాల సుధాకర్ రావు గారు, నేనైతే వ్యక్తిగతంగా ఈ పుస్తకం చూశాను సార్, చాలా అద్భుతంగా రాశారు. హృదయం ఎలా ఉంది, వాళ్ళు పాలకుల అంటే మనం అనుకుంటున్న పాలకులు అనగానే నియంత్రణలాగా ఉండే పాలకుల, లేక హృదయంతో పాలించిన పాలకుల అనే విషయాన్ని కూడా స్పష్టంగా, సుస్పష్టంగా ఆధారాలతో సహా నిరూపించి చూపించిన అద్భుతమైన గ్రంథం ఇది. సో అందుకే ఇది నేను అనుకుంటాను, ఖచ్చితంగా ఇదొక అమ్మకి ఇచ్చిన కానుకగానే భావిస్తాను. నేల తల్లికి, తెలంగాణకి ఇచ్చిన కానుక, తను కమ్యూనిటీకి ఇచ్చిన కానుకగా భావిస్తూ పేరాల సుధాకర్ గారు చేసిన ఈ ప్రయత్నం, ఈ అద్భుతమైన వర్క్ ఏదైతుందో మిగతా అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉందనే విషయాన్ని సవినయంగా తెలియజేసుకుంటూ పెద్దలందరికీ నమస్సులు. ప్రభావానికి చిహ్నమైన రాచకొండ, దేవరకొండ సామ్రాజ్యాల గత వైభవాన్ని ప్రతిబింబించే ఘట్టాలను ఆవిష్కరించే గ్రంథావిష్కరణ కార్యక్రమం ఇచ్చేసిన ముఖ్య అతిథులు, పెద్దలు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు, రాష్ట్ర ప్రభుత్వ గౌరవ సలహాదారులు, ప్రముఖ సాహితీవేత్త, పరిపాలనా దక్షులు, గ్రంథావిష్కర్త శ్రీ కెవి రమణాచారి గారు, గ్రంథ రచయిత, చరిత్ర పరిశోధకులు డాక్టర్ పేరాల సుధాకరరావు గారు, గౌరవ అతిథులు హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ శ్రీ భాస్కర్రావు గారు, మా సభాధ్యక్షులు భానుప్రసాదరావు గారు, మా సంఘ అధ్యక్షులు, అఖిల భారత విద్మ సంఘ అధ్యక్షులు, గవర్నమెంట్ విప్ అండ్ ఎమ్మెల్సీ గారు, మామిడి హరికృష్ణ గారు సహకారం మాకు చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి జరిగింది. కాబట్టి అఖిల భారత వెల్మ సంఘం తరపున కార్యవర్గ పక్షాన వినమ్రపూర్వక నమస్సుమాంజలు. రాచకొండ, దేవరకొండ సామ్రాజ్య గత వైభవము, సాంస్కృతిక జీవనము గురించి ఎంత చెప్పినా చాలదన్నది నా అభిప్రాయం. ఈ రెండు సామ్రాజ్యాల చరిత్రను గ్రంథ రచయిత గ్రంథ రూపంలో భావితరాలకు అందించే ప్రయత్నం చేసిన డాక్టర్ పేరాల సుధాకర్ రావు గారు ధన్యజీవి. ఈ రెండు స్థలాలను మంచి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈ దిశగా పెద్దలను కోరుతున్నాం, స్టేజ్ పైన పెద్దలను కోరుతున్నాం. చరిత్ర ఆనవాళ్ళు కాలగర్భంలో కలిసిపోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ మహత్తర కార్యక్రమానికి విచ్చేసిన వెలమ బంధుమిత్రులు, శ్రేయభిలాషులు, రచయితలు, మేధావులందరికీ, స్పెషల్లీ ప్రెస్ అండ్ నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్. ఇతర ప్రముఖులు రమణాచారి గారు, వినోద్ కుమార్ గారు, గ్రంథ రచయిత డాక్టర్ సుధాకర్ రావు గారు, ప్రొఫెసర్ తిరుపతిరావు గారు, ఇతర ప్రముఖులు, ఇక్కడికి విచ్చేసిన వారు అందరికీ నమస్సుమాంజలు. నేను దేవరకొండ తాలూకాలో పుట్టినవాడిని. ఒక కుగ్రామంలో దేవరకొండలో ప్రాథమిక విద్య 5th క్లాస్ వరకు చదువుకున్నవాడిని. ఈ దేవరకొండ ఫోర్ట్ బహుశా మెట్టుగా నా పాదాల చిహ్నాలు ఉంటాయి. మేము ప్రతి హాలిడే కానీ ఆదివారం ఎప్పుడు వెళ్తే అప్పుడు ఫోర్ట్లోకి వెళ్ళేవాళ్ళం. అందువల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఒక విశిష్ట అతిథి అన్నారు, ఇదన్నారు, ఏది అక్కర్లేదు. అది మా ఊరు సంబంధించినటువంటి చరిత్ర ఇది. అందువల్ల చాలా సంతోషంగా ఉన్నది. లేకపోతే
డాక్టర్ గారు సుధాకర్ రావు గారు చాలా గొప్ప పరిశోధన చేశారు. ఆ పరిశోధన అంతా ఎంతకాలం పట్టిందో వారికి, ఎంతమంది సహాయం పొందారో చెప్పలేము మనం. ఆ పుస్తకంలోనే కనబడుతుంది. ఒక్కొక్క ఘట్టం దాంట్లోవి అవి నేను నిజంగా మర్చిపోలేను. అంత చదివినా కొద్దిగా చదవాలనిపిస్తుంది, అంత చక్కగా ఉంది. ఇప్పుడు ఇంతకన్నా నేను చెప్పాల్సిందేం లేదు. సుధాకర్ రావు గారిని అభినందిస్తున్నా. ఆల్ ఇండియా వెలమా అసోసియేషన్ ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారిని కూడా నేను అభినందిస్తున్నా. మనం మ్యాక్సిమం టైము సుధాకర్ రావు గారికి ఇవ్వాలి. సుధాకర్ రావు గారి గ్రంథం గురించి చెప్పాలి, మనం వినాలి. దాంతో మనకెంతో అనుభూతి అది వస్తుంది. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆదరణీయులు తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డుకి వైస్ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ వినోద్ గారికి, నిజానికి వారు ముఖ్య అతిథి అయినా, వీరు అధ్యక్షులైనా, తక్కిన వాళ్ళంతా విశిష్ట అతిథులైనా, ఇప్పుడే మామిడి హరికృష్ణ చెప్పినట్టుగా ఈ నేల తల్లికి, తన కమ్యూనిటీకి ఒక కానుకగా అందిస్తున్నటువంటి సుధాకర్ రావు గారే ఈరోజు నిజమైనటువంటి 77 ఏళ్ల ప్రాయంలో తాను ఒక డాక్టర్గా ఉంటూ, సర్జన్గా ఉంటూ, ఫెలో ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్లో ఉండి FRCSగా ఉండి కూడా ప్యాషన్ వల్ల ఈ గ్రంథాన్ని వ్రాయడం వల్ల అఖిల భారత వెలమ సంఘం చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే, ప్రమిద మీది, ఒత్తి మీది స్నేహం అనేటువంటిది మాత్రం అందించింది సుధాకర్ రావు గారు. స్నేహం అంటే తైలం. తైలం లేకుండా ఏ ఒత్తి కూడా వెలుగదా, దీపం వెలుగుతుంది అని చెప్పంటే స్నేహం అవసరం, తైలం అవసరం. అలాంటి తైలాన్ని వాళ్ళు అందించి మనందరికీ రాచకొండ దేవరకొండ యొక్క ప్రాధాన్యం ఏమిటి, అక్కడ రాజులు ఎలా ఉన్నారు, అక్కడ పరిపాలన ఎలా ఉండింది, కోటలు ఎలా ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ కూడా తెలంగాణలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని అఖిల భారత వెలమ అసోసియేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేయడం కూడా చాలా గొప్పదైనటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నాను. ఇది ఒక జాతీయ వేదిక రవీంద్ర భారతి. ఇప్పుడు ప్రపంచమంతా కూడా సోషల్ మీడియా ద్వారా కూడా రవీంద్ర భారతిలో ద హిస్టరీ ఆఫ్ తెలుగు కింగ్డమ్స్ ఆఫ్ రాచకొండ అండ్ దేవరకొండ అనే గ్రంథాన్ని రిలీజ్ చేసినారట అని చెప్పంటే తెలుగు వాళ్ళందరూ కూడా కనులెగరేసేటువంటి పరిస్థితి. ఎంత గొప్పగా ఉంది అనేటువంటి సంగతి. నిజంగా 47 ఏళ్ళుగా నేను ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి వాడిగా రాచకొండ అనేటువంటిది ఒకటి ఉంది అనేటువంటి విషయం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ అని చెప్పంటే అందరూ ఇదేమిటి కమిషనర్ ఆఫ్ పోలీస్ అని చెప్పి అన్న వాళ్ళని చూశాను నేను. కానీ ఆ ప్రాంతం యొక్క ప్రాధాన్యతని, ఆ ప్రాంతం యొక్క వైశిష్ట్యాన్ని, ఆ ప్రాంతం యొక్క మహాత్మ్యాన్ని తెలపడానికి అన్నట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రశేఖరరావు గారు కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ అన్నప్పుడు ఆ రాచకొండ యొక్క గొప్పతనం తెలిసింది. కానీ అది అక్షర రూపంలో ఉండడం చాలా అవసరం అని చెప్పని అనుకునే సందర్భంలో ఇవాళ డాక్టర్ సుధాకర్ రావు గారు ఈ రెండింటి గురించి, ఈ రాచకొండ దేవరకొండ గురించి చక్కటి గ్రంథాన్ని అందించారు. అంతకుముందు పద్మనాయక వైజయంతి అని చెప్పని కోటగురి బుచ్చినాయన గారి యొక్క సమర్పణలో వారు రాసిన దాన్ని మళ్ళీ చెప్తున్నాను, ప్రమిద మీది, ఒత్తి మీది తైలం మాత్రం అందించింది దానికి కూడా సుధాకర్ రావు గారే. ఆ దీపం వెలగడానికి కూడా వారే చేశారు. అది వైజయంతిలా నిలబడడానికి కారణం సుధాకర్ రావు గారు. చాలా మంచి పని చేశారు. నా రిక్వెస్ట్ ఒకటే, మా శ్రీకాంత్ గారు కానీ, భానుప్రసాదరావు గారు కానీ 3 నెలలకు 4 నెలలకు ఒక్కసారి అయినా కానీ ఈ వెలమ అసోసియేషన్ ద్వారా అసలు ఏం జరిగింది పద్మనాయక రాజుల కాలంలో, ఏం జరిగింది ఆ ప్రాంతాల్లో. ఇప్పుడు మన హరికృష్ణ చెప్పినట్టుగా అక్కడ బతుకమ్మ ఉత్సవాలు పెట్టి పర్యాటక ప్రాంతంగా దాన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పని ప్రభుత్వం చేసేది ఎంతైనా కానీ ప్రభుత్వం చేసినట్టుగానే ఉంటుంది. కానీ మన ప్రాంతం గురించి, మన స్థితిగతుల గురించి తప్పకుండా రాచకొండ దేవరకొండలో కావలసినటువంటి ఉత్సవాలు నిర్వహించడానికి తప్పకుండా ఇవాళ ఎలాగైతే ఈ కార్యక్రమాన్ని తలపెట్టిందో అలాంటి కార్యక్రమాన్ని రాచకొండ దేవరకొండ ప్రాంతాల్లో కూడా నిర్వహించినట్టయితే బాగుంటుందని నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. దానివల్ల ఆ ప్రాంతాలు వెలుగులోకి వస్తాయి. ఇవాళ
తెలంగాణలో ఒక బతుకమ్మ ఉంది అనేటువంటి విషయం తెలంగాణ ఉద్యమం తర్వాత కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ ఇట్ ఇస్ ఎ ఫ్లోరా ఫెస్టివల్ అని చెప్పి బయట వాళ్ళంతా అనుకుంటా ఉన్నారు. ఎన్ఆర్ఐస్ చాలా మంది దీన్ని సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. విదేశాల్లో కూడా ఇది ఒక పండుగ చాలా గొప్పదంట కదా అని చెప్పి అనుకుంటున్నారు. అసలు ఒక రకంగా మేము ఆలోచించింది ఏంటంటే, ఒకసారి రాష్ట్రంలో కాదు ఇది దేశంలో ఉండేటువంటి వివిధ పెద్దలందరినీ కూడా బతుకమ్మ ప్రోగ్రాంకి ఎందుకు పిలవకూడదు, వాళ్ళకు కూడా తెలిసి రావాలని చెప్పి అనుకున్నాం. కానీ అది వీలు కాలేదు. ఆ సందర్భంలో దసరా కూడా వస్తుంది కాబట్టి కొంతమందికి వీలు కాలేదని చెప్పి అన్నందువల్ల తగ్గాం. కానీ తప్పకుండా మన యొక్క గొప్పతనాన్ని తెలపాలి అని చెప్పంటే మనమే పూనుకోవాలా. మనం పూనుకున్న తర్వాత అది ఒక దీపంలా వెలుగుతూ వస్తూ ఉంటుంది. ఆ దీపం వెలుగుతూ ఉన్నట్టు మనందరికీ కూడా కావాల్సినంత ఆనందము, సంతోషము, సంతృప్తి కలుగుతూ ఉంటాయి. కాబట్టి సుధాకర్ రావు గారు చేసినటువంటి గొప్ప కానుక లాంటి కార్యక్రమానికి ఇంతమంది మీరు వచ్చేసేసి చేయూతను అందిస్తూ, కొంతమంది సూత్రధారులు ఉంటారు, కొంతమంది పాత్రధారులు ఉంటారు, కొంతమంది వేత్రధారులు ఉంటారు. కానీ నేత్రధారులు చాలా అవసరం. కాబట్టి రవీంద్ర భారతి వేదిక మీద ఈ కార్యక్రమాన్ని చూడడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను మనసారా నమస్కరిస్తూ, ఈ మంచి కార్యక్రమాన్ని ఇటువంటివన్నీ కూడా మునుముందు ఇంకా కొంచెం బాగా చేయాల్సిన అవసరం ఉంది. అసలు ఈ రాచకొండ ప్రాంతంలో ఉండేటువంటి ఆ నాయకులలో సర్వజ్ఞ సింగ భూపాలుడు అని చెప్పని ఆయన రాజే కాదు, ఆయన ఒక సాహితీమూర్తి. ఆయన రసాన్నవ సుధాకరం అని చెప్పని ఒక గ్రంథాన్ని వ్రాసేసేసి గొప్ప కవిగా ఇవాటికి కూడా చాలా మంది పండితులు దాన్ని విశ్లేషణ చేయడానికి కోసం చెప్పని ఇటీవలే సాహిత్య అకాడమీ ద్వారా దాన్ని ప్రచురింపజేయడం జరిగింది. ఆయన కాలంలోనే పోతన భోగిని దండకాన్ని వ్రాసేసేసి ఆ సర్వజ్ఞ సింగ భూపాలుడికి అంకితం ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజుల్లోనే శ్రీనాథుడు వచ్చి వారిని దర్శించుకున్నట్లయితే వారికి కావాల్సినటువంటి సత్కారాలు చేసినటువంటి గొప్పతనం అది. అసలు ఈ కమ్యూనిటీకే సత్కారాలు చేసేటువంటి సత్కార్యాలు చేసేటువంటి ఒక గొప్ప ప్యాటర్న్ ఉంది. కాబట్టి ఈ స్థితిలో ఇవాళ తెలంగాణ వచ్చినాక 2020లో ఉన్నాం మనం. 21, 22, 23, 24 వరకైనా కానీ ఇంకో 4-5 ఏళ్లలో విస్తృతంగా రాచకొండ దేవరకొండ గురించి కావాల్సినటువంటి పబ్లిసిటీ చేయడానికి అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడే మా భానుప్రసాద్ గారు చెప్పారు ఇది అన్ని లైబ్రరీస్లో ఉండాలని చెప్పని. తప్పకుండా కాలేజీ లైబ్రరీస్లో, యూనివర్సిటీ లైబ్రరీస్లో, డిస్ట్రిక్ట్ లైబ్రరీస్లో, రీజనల్ లైబ్రరీస్ అన్నింటిలో కూడా ఉండడానికి కోసం చెప్పని సుధాకర్ రావు గారు తప్పకుండా అంగీకరిస్తే ఆ ప్రతులన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా, లైబ్రరీస్ డిపార్ట్మెంట్ ద్వారా పంపిణీ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్తూ మరొకసారి మా డాక్టర్ సుధాకర్ రావు గారికి నా యొక్క అభివందనాలు. ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలని పద్మనాయక వైజయంతిని ఎట్లాగైతే అన్నారో పద్మనాయక కమ్యూనిటీ గురించి ఇంకా కావాల్సిన విశేషాలన్నింటినీ కూడా అక్షర రూపంలో తీసుకొచ్చినట్టయితే అది అక్షయ పాత్రలా ఉంటుంది, అక్షర రూపంలో నిలుస్తుంది. అక్షరం కాకుండా అమ్మవారి అక్షతలు కూడా ఉంటాయని చెప్పి నేను భావిస్తూ సెలవు. చరిత్రకు సంబంధించిన ప్రతి విషయాన్ని భావితరాలకు సమగ్రంగా అందించే ప్రయత్నం ఉద్యమంగా సాగాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. మరి నేనేం పెట్టంటే మా తల్లి నాకు వినోద్ కుమార్ అని పెట్టింది, రావు పెట్టలేదు ఏం పెట్టలేదు. తర్వాత నేను కూడా నా పిల్లలకి ఒకరికి ప్రతీక్ అని ఒకరికి ప్రణయన్ పేరు పెట్టడం జరిగింది. అయితే వాడు నన్ను వచ్చేసి డాడీ రెడ్డి, నా ఫ్రెండ్ పేరు రెడ్డి ఉంది, లేకపోతే మా సుజాత రెడ్డి ఉంది, లేకపోతే స్వప్న రెడ్డి అని ఉంది, లేకపోతే ఇట్లా వీరుంది వారుంది అని అడగడం జరిగింది. అంటే నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. చెప్పేసి కమ్యూనిటీ ఏంటంటే మన వెల్మాస్ అంటారు అని చెప్పినాను. చెప్పిన తర్వాత అయిపోయింది, నేను మర్చిపోయిన వాడు మర్చిపోయాను. కొన్ని రోజుల తర్వాత స్కూల్లో మళ్ళీ ఒక రోజు వచ్చి డాడీ మనకు రిజర్వేషన్ ఉందట కదా అని అన్నాడు. లేదు నాన్న వెల్మాస్ మనకు లేదు అంటే, కాదు మా ఫ్రెండ్స్ అందరు మీకు రిజర్వేషన్ ఉంది అని చెప్తున్నారు, నాకు లేదు కదా అని అన్నాను. అంటే మరి నువ్వు ఏం చెప్పినావు నాన్న, నువ్వు ఫ్రెండ్స్ తోటి ఏం చెప్పినావు అంటే, డాడీ నువ్వు మాలా అని చెప్పినావు కానీ మాల అంటే వెలమ అనేది అంటే నెక్స్ట్ జనరేషన్లో పెద్ద దే ఆర్ నాట్ దట్ మచ్ పర్టికులర్ అంటే వాళ్ళకి ఏందనేది కూడా తెలియనటువంటి వచ్చేసింది నెక్స్ట్ జనరేషన్. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు ఎంకరేజ్, బట్ అట్ ది సేమ్ టైం మనకందరికి తెలుసు చాలామంది రూట్స్ అనే అదే చదివిన బుక్ మనందరూ చదివినాం. నీ కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్లో ఆ రోజు చదివించారు మా అవుతాని. సో హియర్ వన్స్ అగైన్ వీ హ్యాడ్ టు రీఇన్వెంట్. డాక్టర్ సుధాకర్ రావు గారు, హీఈస్ a medical doctor. In spite of it, he spent lot of his energy. Not money. Money is not a big issue for him, but he has spent lot of energy. మన రెగ్యులర్ ప్రొఫెషన్స్ను కంటిన్యూ చేస్తూ వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ అండ్ అరౌండ్ అస్. ఎవరంటే మరి పద్మనాయక వెల్మాసు మరి పూర్వకాలంలో
మేము ఉన్నది వైభవం అని చెప్పుకుని ఎట్లా చెప్పుకున్నారో నెక్స్ట్ 100 years తర్వాత మరి ఈ చరిత్ర చెప్పుకోవాలి. ఏది టుడేస్ హిస్టరీ వాట్ పద్మనాయకాస్ ఏ విధంగా చేశారు. ఇప్పుడు చాలామంది ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దిస్ ఇస్ నాట్ ది కరెక్ట్, ఇది కూడా కాదు ప్లాట్ఫామ్. ఇలా చాలామంది పనిచేస్తున్నారు ఇంజనీరింగ్లో, మెడికల్లో, లీగల్లో, ఎవ్రీ ఆస్పెక్ట్లో పనిచేస్తున్నారు. అండ్ వీఆర్ స్ట్రైవింగ్ ఫర్ ది స్టేట్, ఈ కొత్త రాష్ట్రం ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఇంకా మిగతా ఆస్పెక్ట్స్ కూడా వీరు సుధాకర్ రావు గారు ఎట్లయితే మరి ఈరోజు తెలుగు కింగ్డమ్స్ ఆఫ్ రాచకొండ దేవరకొండ ఎట్లా చేశారో ఇంకా పరిశోధన చేయాలి. కాకతీయాస్ మరి పరిపాలించినటువంటి మిగతా ఏరియాస్లో కూడా ఇంకా ఏం చేయొచ్చు శోధన చేయాల్సిన అవసరం ఉంది. సుధాకర్ రావు గారికి సమయం ఉంటే కొంత కేటాయించి ఇంకా చాలా ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ టెంపుల్స్ బట్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. టైం లేదు కూడా నేను చెప్తుండడం లేదు. కరీంనగర్ పక్కకి కొత్తపల్లిలో 1000 స్తంభాల గుడి కంటే పెద్దగా ఉన్న టెంపుల్ ఒకటి ఒక డిలాపిటేట్ కండిషన్లో ఉన్నది. అండ్ ఎర్రబెల్లి రామ్మోహన్ రావు గారు కల్లెడ విత్ మన వారు సాయంతో ఈరోజు దాన్ని రివైవ్ చేసి మళ్ళీ రినోవేట్ చేసి మళ్ళీ వామన్ రావు గారు ఆర్థిక సాయంతో ఈరోజు ఆ టెంపుల్ని మళ్ళా ఇప్పటికే ఒకటి చేశారు ప్రతిమా హాస్పిటల్ ముందు, ఇంకొకటి మోర్ ఆర్ లెస్ ఈక్వలెంట్ టు 1000 pillars టెంపుల్ నేను వెళ్ళి చూశాను. దాన్ని మళ్ళీ రిస్టోర్ చేసేసి మళ్ళీ రినోవేట్ చేసి మళ్ళీ దాన్ని రీప్లేస్ చేస్తున్నాం. ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా దగ్గర పర్మిషన్ తీసుకొని మళ్ళీ కొత్త టెంపుల్ స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి చాలా చాలా విషయాల పట్ల ఇంకా మనం చేసుకోవచ్చు, పరిశోధన చేయొచ్చు. మిగతా ఆస్పెక్ట్స్లో కూడా చేయాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటాను.